ఈ మధ్య భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఒక డ్రోన్ ఇష్యూ జరిగింది కదా. వినడానికి ఇది మామూలు బార్డర్ ఇన్సిడెంట్లాని అనిపిస్తుంది. కానీ దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఊహించని ట్విస్ట్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే నియంత్రణ రేఖ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరున్న సాంబా, రజౌరి, పూంచ్ సెక్టార్లలో. ఇది మామూలు ప్రదేశం కాదు. ప్రపంచంలోనే అత్యంత సెన్సిటివ్ మిలిటరీ జోన్లలో ఇది ఒకటి. అంటే ఇక్కడ జరిగే ప్రతి చిన్న కదలికకు చాలా పెద్ద అర్థముంటుంది. చూడటానికి ఇది పాకిస్తాన్ పనే అనిపిస్తుంది. కాని అసలు కథ అది కాదు. తెరవెనక ఇంకో దేశముంది. ఆ దేశం ప్రమేయంతో ఈ మొత్తం ఇన్సిడెంట్ను మనం చూసే కోణమే మారిపోతుంది. సరే, ముందుగా అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పాకిస్తాన్ వైపు నుంచి ఒక్కటి కాదు, కొన్ని డ్రోన్లు మన దేశం వైపు అంటే నియంత్రణ రేఖ దాటి వచ్చాయన్నమాట. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. మన ఇండియన్ ఆర్మీ వాళ్లు ఈ డ్రోన్లను వెంటనే స్పాట్ చేశారు. రియాక్ట్ అయ్యారు కూడా. ఫైరింగ్ జరపడంతో ఆ డ్రోన్లు వెనక్కి వెళ్ళిపోయాయని రిపోర్ట్స్ వచ్చాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇక్కడే అసలైన ట్విస్ట్. దర్యాప్తు చేస్తే తెలిసిందేంటంటే ఆ డ్రోన్లు పాకిస్తాన్ తయారుచేసినవి కాదట. అవి టర్కీకి చెందినవట. ఈ ఒక్క విషయం బయటికి రావడంతో మొత్తం సీన్ మారిపోయింది. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆధారాల ప్రకారం ఆ డ్రోన్లలో వాడిన టెక్నాలజీ మొత్తం టర్కీది. అసలు పాకిస్తాన్ సరిహద్దులో టర్కీ డ్రోన్లకు ఏం పని? ఈ ప్రశ్నతోనే ఎన్నో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇది ఏదో అనుకోకుండా జరిగిన ఒక్క సంఘటన కాదు. టర్కీ పాకిస్తాన్లో ఏకంగా ఒక డ్రోన్ తయారీ యూనిట్నే స్థాపిస్తోందని, తన టెక్నాలజీని కూడా అందిస్తోందని సమాచారం. నిజానికి గతంలో కూడా ఇలాంటి టర్కీ డ్రోన్లను మనవాళ్లు పట్టుకుని డిఆర్డీఓ ప్రదర్శించింది కూడా. సరే, ఇంతవరకు ఏం జరిగిందో చూశాం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎందుకు జరిగింది? ఇది కేవలం ఒక సరిహద్దు ఉల్లంఘనం మాత్రమే కాదు. దీని వెనుక ఒక పక్క ప్లాన్ ఉందని యానలిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. అసలు ఈ డ్రోన్ల మిషన్ వెనుక ఉన్న ఉద్దేశమేంటి? ఇది ఒక అటాచ్ చేయటానికా, లేక మన డిఫెన్స్ సిస్టమ్స్ను, మన సన్నద్ధతను టెస్ట్ చేయటానికి చేసిన ఒక గూఢచార చర్య? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే మొత్తం విషయం అర్థమవుతుంది. సోర్సెస్ ప్రకారం ఈ చొరబాటు వెనక ఉన్న అసలుద్దేశం మన రక్షణ వ్యవస్థల గురించి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడమే. అంటే మన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, మన రాడార్లు ఎంత దూరం చూడగలవు, ఇంక ముఖ్యంగా మన సైన్యం ఎంత అలర్ట్గా ఉంది, ఎంత త్వరగా స్పందిస్తుంది అని టెస్ట్ చేయడమే వాళ్ల ప్లాన్ అన్నమాట. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో వాడిన టెక్నాలజీ గురించి, అది ఎందుకంత డేంజరస్సో కొంచెం డీప్గా చూద్దాం. ఎందుకంటే మనం మాట్లాడుతున్నది మామూలు కెమెరా డ్రోన్ల గురించి కాదు, అంతకన్నా చాలా ప్రమాదకరమైన వాటి గురించి. ముందుగా ఒక టెక్నికల్ టర్మ్ అర్థం చేసుకుందాం. మేల్ డ్రోన్లు. మేల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. పేర్లోనే ఉంది కదా. ఇవి చాలా ఎత్తులో గంటల తరబడి అంటే చాలా లాంగ్ టైం గాలిలో ఉండి నిఘా పెట్టగలవు, అవసరమైతే దాడి కూడా చేయగలవు. ఇప్పుడు వీటికన్నా ప్రమాదకరమైనవి క్యామికాజీ డ్రోన్లు. వీటిని సూసైడ్ డ్రోన్స్ లేదా ఆత్మాహుతి డ్రోన్లు అని కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఎగిరే బాంబులు. పేలుడు పదార్థాలతో నేరుగా వెళ్లి టార్గెట్ను ఢీకొట్టి తమను తాము నాశనం చేసుకుంటాయి, టార్గెట్ను కూడా నాశనం చేస్తాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో వీటి వాడకం ఎంత తీవ్రంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ వెపన్స్ ఎంత డేంజరస్ అంటే ఒక్కసారి ఊహించుకోండి. కొన్ని కమికాజీ డ్రోన్లు మన డిఫెన్స్ సిస్టమ్స్ను దాటుకొని జలంధర్లోని ఎయిర్బేస్లో పార్క్ చేసి ఉన్న మన రఫేల్ ఫైటర్ జెట్స్ను టార్గెట్ చేశాయనుకోండి, జరిగే నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టం. అయితే ఇక్కడ మరో యాంగిల్ కూడా ఉంది. సోర్సెస్ ప్రకారం టెక్నాలజీ పరంగా చూస్తే భారత్ చాలా చాలా ముందుంది. భవిష్యత్తులో గట్టిగా బదిలిచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఆ బలాలేంటో, భారత్ ఎలా స్పందించవచ్చో ఒకసారి చూద్దాం. ఈ బార్ చార్ట్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం మేల్ డ్రోన్ల విషయంలో భారత్కు తిరుగులేని ఆధిక్యముంది. మన దగ్గర దాదాపు 200 డ్రోన్లుంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 60 మాత్రమే ఉన్నాయి. ఇది చాలా పెద్ద గ్యాప్.
అంతేకాదు పాకిస్తాన్ వాడే చాలా ఫారిన్ మిలిటరీ హార్డ్వేర్ క్వాలిటీ చాలా తక్కువని, అవి పెద్దగా పనికి రావని కూడా సోర్సెస్ చెబుతున్నాయి. ఉదాహరణకు అమెరికా నుంచి తీసుకున్న F-16లు గాని, చైనా నుంచి వచ్చిన JF-17 జెట్స్ గాని, ఇప్పుడు ఈ టర్కీ డ్రోన్లు కూడా వాటి క్వాలిటీ చాలా పూర్ అని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో మన స్పందన ఎలా ఉండొచ్చో ఈ ఒక్క కోట్ చెప్తోంది. నిపుణులు ఏమంటున్నారంటే మరో ఆపరేషన్ సింధూర్ జరగబోతోంది, కాని ఈసారి ఎలాంటి లిమిట్స్ ఉండవు అని అంచనా వేస్తున్నారు. సరే, ఇప్పుడు మళ్ళీ మొదటి ప్రశ్నకొద్దాం. ఇన్ని బలహీనతలు ఉన్నాయని తెలిసి కూడా పాకిస్తాన్ ఎందుకు ఈ రిస్క్ తీసుకుంది? ఇంత ధైర్యం ఎక్కడ్నుంచొచ్చింది? ఇక్కడ ఒక వాదన వినిపిస్తోంది. పాకిస్తాన్ చర్యల వెనుక దాని ఆర్థిక పరిస్థితి ఒక కారణం కావచ్చు అంటున్నారు. అమెరికా, IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థల నుంచి వస్తున్న ఆర్థిక సహాయం వాళ్ల నాయకత్వానికి ఒక రకమైన ధైర్యాన్నిస్తోందేమో అని ఒక అంచనా. సో ఫైనల్గా మిగిలే ప్రశ్న ఇదే. నష్టాలుంటాయని తెలిసి, శక్తిలో ఇంత తేడా ఉందని తెలిసి కూడా పాకిస్తాన్ ఈ అడుగు ఎందుకు వేసింది? ఇది వాళ్ల ధైర్యమా, లేక అంతర్జాతీయ మద్దతుతో వస్తున్న తెగింపా? ఈ జియోపొలిటికల్ చెస్ గేమ్లో తర్వాత ఏం జరగబోతోందో చూడాలి.